జ్యోత్స్నని మా ఇంటి కోడల్ని చేసుకుంటానని సుమిత్రతో ఛాలెంజ్ చేసిన మాలిని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాలిని శివన్నారాయణ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని తను వస్తుంది. అప్పుడే ఇక శివన్నారాయణని కలవడానికి ఆఫీస్కి అయితే వెళ్తుంది మాలిని. అప్పుడే శివన్నారాయణ మాలినిని ముందు అసలు కూడా గుర్తుపట్టడం. అప్పుడే ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉండగా అప్పుడే ఏంటి నన్ను గుర్తుపట్టలేదా అని మాలిని అయితే అంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని శివనారాయణ అనేసరికి మాలిని దక్షిణామూర్తి గారి కోడల్ని అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ ఉంటే అవును, పేరు చెప్పగానే బాగానే గుర్తుపెట్టారే అని అంటూ ఉంటుంది మాలిని. ఇక ఆ పేరు వినంగానే శివనారాయణ ఆహా, నువ్వు కూడా రంగంలోకి దిగావన్నమాట అని అంటూ ఉంటే అవును, నేను కూడా రంగంలోకి దిగాను. మా మావయ్య గారు మీతో పోటీ పడ్డానికి మీకు పోటీగా రెస్టారెంట్ని పెట్టారు. కానీ నాకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా, ఇలా మీకు పోటీగా నేను రెస్టారెంట్ అయితే పెట్టను అని అంటూ ఉంటుంది మాలిని. మా మావయ్య గారు చేసినట్టు నేను చెయ్యను అని అనగానే మీ మావయ్య గారు చేసినట్టు చేయకుండా మరి ఎవరు చేసినట్టు చేస్తావు, నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు శివనారాయణ. నా మనసులో ఉద్దేశం ఏంటో చెప్పనా, మీ రెస్టారెంటు జ్యోత్స్న రెస్టారెంట్ కంపెనీ మొత్తం రెస్టారెంట్లన్నీ కూడా నా సొంతం కావాలి, అవి నాకు అమ్మేయండి, ఇప్పుడు ఉన్న రేటు కన్నా డబల్ ఇచ్చి కొనుక్కుంటాను అని మాలిని అయితే అడుగుతుంది. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాం. సరే అలాగే, నేను కూడా నా మనసులో ఒకటే అనిపించింది, చెప్తాను విను. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టిన రెస్టారెంట్లో, నీకున్న రెస్టారెంట్లో మొత్తం కూడా నేను కూడా డబుల్ ఇచ్చి కొనుక్కుంటాను, నాకు అమ్మేస్తావా అని శివనారాయణ అడుగుతాడు. ఇక శివనారాయణ అలా అడగడంతో అప్పుడే మాలిని అంటే మీరు నాకు మీ రెస్టారెంట్లో అమ్మడానికి సిద్ధంగా లేరా అని అడుగుతూ ఉంటుంది మాలిని. అదే నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ రెస్టారెంట్లను నాకు అమ్మడానికి మీరు సిద్ధంగా లేరా అని అడుగుతాడు. అప్పుడు ఇక శివనారాయణ ఈసారి మాత్రం బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా మా రెస్టారెంటే వస్తుంది. ఆ తర్వాత ఈ పోటీలో గెలిచి చూడండి. ఈ పోటీలో మేము ఓడిపోతే మీకు పోటీగా మొత్తం కూడా రెస్టారెంట్లు తీసేస్తాము. అలాగే మీరు ఓడిపోతే మరి నాకేమిస్తారు అని అడుగుతూ ఉంటుంది మాలిని. అప్పుడే ఇక శివనారాయణ నీకులాగా నేను ఇలాంటి మాటలు మాట్లాడను, ఓడిపోయినప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు. అంటే ఓడిపోతారని భయమేస్తుందా అని అనగానే ఓడిపోతానని భయమా, రే కార్తిక్, దీప ఒకసారి నా క్యాబిన్కి రండి అని వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక వాళ్ళైతే వస్తారు. తర్వాత జ్యోత్స్నని సూరజ్ని కూడా తీసుకురండి అని అనడంతో నలుగురు కూడా లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా వాళ్ళని చూసి మాలిని ఏంటి వీళ్ళు మీ కింద పనిచేసే ఎంప్లాయీసా అని అడుగుతూ ఉంటే వీడు నా మనవడు, పోయినసారి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు తీసుకున్నాడు, బాగా లాస్ వచ్చిన రెస్టారెంట్ని సత్యరాజు రెస్టారెంట్ని నెల రోజుల్లో పైకి తీసుకువచ్చి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కూడా గెలుచుకున్నాడు నా మనవడు. తను నా మనవడు భార్య, తన సహకారంతోనే అవార్డు వచ్చింది. ఇక తిను నా మనవరాలు జ్యోత్స్న, తను కూడా చాలా తెలివైంది, తను సూరజ్, వాడు కూడా మా కుటుంబ సభ్యులో ఒకడే అని పరిచయం చేస్తాడు. అప్పుడే మాలిని అంటే కత్తుల్లాంటి వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారన్నమాట అని మాలిని అంటూ ఉంటుంది. అవును, నా దగ్గరే ఉన్నారు అని అనగానే వీళ్ళుండగా నువ్వు మమ్మల్ని ఇంత కూడా ఓడించలేవు, అది నీకు సాధ్యం కాదు అని అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్, తాతయ్య ఈవిడ అని అనగానే ఈవిడ ఎవరో కాదురా, దక్షిణామూర్తి గారి కోడలు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అంటే అత్తయ్య అన్నమాట,
అని షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న, ఏంటి దక్షిణామూర్తి గారి కోడలా అని అనంగానే, అవును జ్యోత్స్న, మన రెస్టారెంట్లన్నీ కూడా ఈవిడికి మనం అమ్మేయాలంట అని అనంగానే, అప్పుడే ఇక జ్యోత్స్న, ఏంటి మా రెస్టారెంట్లన్నీ కొనేస్తారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరి మీరేమన్నారు తాత అని జ్యోత్స్న అనంగానే, వాళ్ళ రెస్టారెంట్లో ఇప్పుడు వచ్చే రేటు కన్నా ఎక్కువే పెట్టి మేము కొనేస్తాము, మాకు ఇచ్చేయండి అని చెప్పాను అని అనంగానే, మంచి డీలే చేశారు తాత. ఒకవేళ నేను కూడా మీ స్థానంలో ఉంటే అలాగే చేసేదాన్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న మాటలు వినంగానే, అప్పుడే చాలా తెలివైన దానివి, నాకు తెలిసి నువ్వు పైకొస్తావో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. శివనారాయణ గారి మనవరాల్ని, అంతే అలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. సరే, ఛాలెంజ్ ఈసారి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ మేమే అవార్డు తీసుకుంటాము అని మాలిని అనడంతో, అది కూడా చూద్దాము అని జ్యోత్స్న అంటుంది. అలా ఛాలెంజ్ చేసుకున్న తర్వాత సూరజ్ వైపు చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది మాలిని. ఇదంతా ఇలా జరుగుతుండగా శివనారాయణ ఇంటికి వెళ్ళి సుమిత్రతో జరిగిందంతా కూడా చెప్తాడు. మనకి పోటీగా దక్షిణామూర్తి గట్టిగానే పోటీగా నిలిచేటట్టున్నాడమ్మా. మీ వదిన, అదేనమ్మా మీ అన్నయ్య భార్య మాలిని కూడా ఈరోజు వచ్చి మన రెస్టారెంట్లను తనకి అమ్మేమని చెప్పింది అని అనడంతో, ఇక ఆ మాట విని సుమిత్ర, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మావయ్య గారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. మనల్ని ఓడించి మళ్ళీ మనల్ని బాధ పెట్టాలనే వాళ్ళ ఉద్దేశం అని అనంగాల్ని, అదే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తర్వాత సుమిత్ర ఈ మాటలన్నీ విని ఇక కోపంతో రగిలిపోతూ దక్షిణామూర్తి ఇంటికైతే వెళ్తుంది. దక్షిణామూర్తి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక అరవంగాల్ని ఒక్కసారి దక్షిణామూర్తి బయటికి వస్తాడు. ఓ నువ్వా, ఏంటమ్మా ఇలా వచ్చావు, రా, పుట్టింటికి వచ్చిన కూతుర్ని ఆహ్వానిస్తున్నాను లోపలికి అని దక్షిణామూర్తి అనడంతో, మీ కోడలెక్కడా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే మాలిని, రా సుమిత్ర, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, మనం బంధువులు అవ్వకముందు మంచి స్నేహితులం కదా, స్నేహితురాలుగా లోపలికి ఆహ్వానిస్తున్నాను అని అంటూ ఉంటే, నేను మాత్రం మీ ఇంటికి శత్రువుగానే వచ్చాను అని సుమిత్ర అంటుంది. మా మామయ్య గారి దగ్గరికి వచ్చి మా రెస్టారెంట్లే కొనాలని చూస్తారా? ఇప్పటి వరకు మీరు మా కుటుంబానికి చేసిన ద్రోహం సరిపోలేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఆ మాట విని మాలిని, మీ కుటుంబానికి మేం చేసిన ద్రోహమో లేకపోతే మా కుటుంబానికి మీరు చేసిన ద్రోహమో అదిగో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించి అప్పుడు చెప్పు అని అంటూ వాళ్ళ అన్నయ్య ఫోటోని చూపిస్తుంది. వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. వాళ్ళ అన్నయ్య చనిపోవడానికి కారణం శివనారాయణ కుటుంబం అని మాలిని అంటుంది. అది ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ మా అన్నయ్య చావుకి కారణం మేం కాదు, మీ మామగారే అని సుమిత్ర అంటుంది. ఏది ఏమైనా జరిగిన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడాలని మేము అనుకోవడం లేదు అని అంటూ ఉంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్రతో మాలిని, మన రెండు కుటుంబాలు కలవాలంటే మీ కూతురు జ్యోత్స్నాని నా కొడుక్కిచ్చి చెయ్యి అని అంటూ ఉంటే, అది కలలో కూడా జరగదు అని సుమిత్ర అంటుంది. అప్పుడే మాలిని, జరుగుతుంది, నీ కూతురు జ్యోత్స్నాని చూశాను, చాలా అందంగా ఉంది, దాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను, చూస్తూ ఉండు, నెల తిరిగేసరికి నా కొడుకుతో నీ కూతురు పెళ్ళి నిత్యమయ అయిపోతుంది అని అనగానే, ఆ మాట విని సుమిత్ర అంటూ ఉంటుంది, చెప్పాను కదా అది కలలో కూడా జరగని పని, ఛాలెంజ్ చేద్దాం అని అంటూ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో సూరజ్ మాలిని కొడుకు అనేది రాబోయే కథలో తెలుస్తుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.